నేను సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే చూసా. అందరూ ఏమంటారంటే కుక్కలు పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి అనే మాట వింటున్నాను. కానీ ఎందుకు అటాక్ చేస్తున్నాయి? వాటిని మీరు ఇలాగా హింసిస్తే అవి ఎందుకు అటాక్ చేయవు? ఇప్పటి నుంచే వాటికి చిన్న ఏజ్ లో నుంచే పిల్లలు ఇసురుతా ఉంటారు, కర్రలతో కొడతా ఉంటారు. అవన్నీ కొట్టినప్పుడు అవి ఏమనుకుంటాయి, వీళ్ళు నా పైన అటాక్ చేస్తున్నా, నేను రివర్స్ లో అటాక్ చేయాలని అనుకుంటే మనమైనా సరే ఇప్పుడు ఒక దెబ్బ కొట్టారంటే నేను ఎందుకు కొట్టకూడదని నువ్వు కొడతావు. సో ఇవి కూడా కుక్కలు అంతే. ఒక్కొక్కరు వేడి నీళ్ళు పోస్తారు, ఒక్కొక్కరు పిలుస్తారు, కొడతారు. అవి ఏం చేయకపోయినా తన్నే వాళ్ళు ఒకరు ఉంటారు. ప్రతి ఒక్కరు వాటిని టార్చర్ చేస్తే అవి అలానే బిహేవ్ చేస్తాయి. మీకు ఈ కుక్క వల్ల ఏమైనా హాని ఉందన్నప్పుడు మున్సిపల్ వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తారు. కానీ మీకు ఎంత అలాగా టార్చర్ చేయాల్సిన అవసరం లేదు కదా, వేడి నీళ్ళు పోయాల్సిన అవసరమూ లేదు, వాటిని కాల్తో తన్న అవసరం లేదు. అవి గిలగిల కొట్టుకున్నప్పుడు మీకు హార్ట్ లేదబ్బా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు ఈ వీడియో చూసినప్పుడు. ఇవే కాదు, మనుషులు కూడా ఇప్పుడు అలాగే అందరి కళ్ళ ముందే కత్తులతో కోయడం, కొట్టడం, చాలా పనులు చేస్తున్నారు. అసలు మనుషుల్నే చంపేస్తున్నారు, ఇంకొకరు ఎంతలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఫస్ట్ అయితే అన్ని తెలిసిన మనం మారుదాం. ఏమీ తెలియని జీవులు మారమంటే ఎలా మారుతాయి? ఫస్ట్ మనం మారుదాం. మనం చూసన్న అవి మారుతాయి కదా. అవి మన నుంచి కోరుకునేది కొంచెం ఫుడ్, షెల్టర్. ఆ ఫుడ్ పెడితే అవి జీవితాంతం నీతోనే ఉంటది. నువ్వు ఎలా ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా అది నీతోనే ఉంటది. కుక్కలకున్న విశ్వాసం నాకు తెలిసి ఇప్పుడున్న మనుషులకి లేకపోవచ్చు. ఫస్ట్ మనం మారి చూద్దాం.